పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. చిన్నప్పటి నుంచి మనం రాత్రి ఆకాశంలో చంద్రుడిని చూస్తూనే ఉన్నాం. పౌర్ణమి రోజున అయితే చంద్రుడు ఎంతో అందంగా కనిపిస్తాడు. కానీ ఎప్పుడైనా జాగ్రత్తగా గమనించారా? చంద్రుడి మీద పెద్ద పెద్ద నల్లటి మచ్చలు, గుంతల్లాంటి ఆకారాలు స్పష్టంగా కనిపిస్తాయి. చాలామంది వాటిని చంద్రుడి మచ్చలు అంటుంటారు, కానీ అవి నిజానికి భారీ గుంతలు. అయితే ఆ గుంతలు ఎలా ఏర్పడ్డాయి? ఒకేసారి ఏర్పడ్డాయా, లేక కోట్ల సంవత్సరాల ప్రయాణంలో ఏర్పడ్డాయా? ఈ ప్రశ్నలకు ఇప్పుడు శాస్త్రవేత్తలు కొత్త సమాధానం కనుగొన్నారు. చైనా నిర్వహించిన తాజా పరిశోధనతో చంద్రుడి చరిత్రలోకి కీలక రహస్యాలు వెలుగులోకి వచ్చాయి. అసలేంటా రహస్యం? మన భూమిపై వర్షాలు పడతాయి, గాలులు వీస్తాయి, భూకంపాలు వస్తాయి, అగ్నిపర్వతాలు పేలుతుంటాయి. అందుకే కోట్ల ఏళ్ల క్రితం ఏర్పడిన చాలా గుర్తులు చాలా కాలక్రమేణా చెరిగిపోతుంటాయి. కానీ చంద్రుడిపై పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. చంద్రుడిపై గాలి లేదు, వర్షాలు లేవు, నదులు లేవు. భూమిలా భూకంపాలు, ప్రకృతి మార్పులు కూడా చాలా తక్కువ. అందుకే కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడిన గుంతలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. అందుకే శాస్త్రవేత్తలు చంద్రుడిని టైం క్యాప్సిల్స్ అని అంటారు. అంటే కోట్ల సంవత్సరాల చరిత్రను అలాగే దాచిపెట్టిన గ్రహం అన్నమాట. ఇప్పుడు అసలు విషయానికి వస్తే, చైనా చేపట్టిన చాంగ్-ఈ-6 మిషన్ చంద్రుడి అవతలి వైపు నుంచి రాతి నమూనాలను భూమికి తీసుకొచ్చింది. ఇది చాలా కీలకమైన మిషన్గా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఎందుకంటే చంద్రుడి అవతలి వైపు నుంచి నమూనాను సేకరించడం చాలా అరుదు. ఈ రాళ్లను శాస్త్రవేత్తలు చాలా జాగ్రత్తగా పరిశీలించారు. అందులో ఆశ్చర్యకరమైన విషయం ఒకటి బయటపడింది. ఇంతకాలం చాలా మంది శాస్త్రవేత్తలు ఏమనుకున్నారు అంటే, సుమారు 4 బిలియన్ సంవత్సరాల క్రితం ఒకేసారి భారీ సంఖ్యలో గ్రహశకలాలు, తోకచుక్కలు చంద్రుడిని ఢీకొట్టాయని భావించారు. దీనినే లేట్ హెవీ బాంబార్డ్మెంట్ సిద్ధాంతం అంటారు. కానీ తాజా పరిశోధన మాత్రం మరో విషయం చెబుతోంది. ఒక్కసారిగా వేలాది గ్రహశకలాలు ఢీకొనలేదని, బిలియన్ల సంవత్సరాల పాటు కొద్ది కొద్దిగా గ్రహశకలాలు చంద్రుడిని ఢీకొంటూ వచ్చాయని, కాలక్రమేణా వాటి సంఖ్య తగ్గిపోయిందని ఈ అధ్యయనం వెల్లడించింది. శాస్త్రవేత్తలు 4.33 బిలియన్ సంవత్సరాల నుంచి 1.13 బిలియన్ సంవత్సరాల నాటి రాతి నమూనాలను పరిశీలించి ఈ నిర్ణయానికి వచ్చారు. అంటే చంద్రుడి మీద కనిపించే ప్రతి గుంత వెనుక కోట్ల సంవత్సరాల చరిత్ర దాగి ఉందన్నమాట. ఇప్పుడు మీకు ఒక సందేహం రావచ్చు. చంద్రుడిపై జరిగిన ఈ పరిశోధన భూమికి ఏం ఉపయోగం? ఇదే ఈ పరిశోధనలో అత్యంత ఆసక్తికరమైన విషయం. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం భూమి, చంద్రుడు రెండు దాదాపు 4.5 బిలియన్ సంవత్సరాల క్రితం ఒకే కాలంలో ఏర్పడ్డాయి. కాబట్టి చంద్రుడిపై ఎప్పుడు ఎన్ని గ్రహశకలాలు ఢీకొన్నాయో తెలుసుకోవాలంటే, అదే సమయంలో భూమిపై కూడా ఎలాంటి పరిస్థితులు ఉండేవో అంచనా వేయవచ్చని నిపుణుల మాట. అంతేకాదు, భూమిపై జీవం ఎలా మొదలైంది, ఆ సమయంలో గ్రహశకలాలు ఢీకొనడం వల్ల ఏమైనా మార్పులు వచ్చాయా, జీవం ఏర్పడడానికి అవి ఏమైనా కారణమయ్యాయా వంటి ఎన్నో ప్రశ్నలకు భవిష్యత్తులో సమాధానం దొరికే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. చూడడానికి చంద్రుడిపై కనిపించే ఆ గుంతలు సాధారణ మచ్చల్లా అనిపించిన వాటి వెనుక సౌర కుటుంబం ఆవిర్భావం నుంచి కోట్ల సంవత్సరాల చరిత్ర దాగి ఉంది. ఇప్పుడు చైనా తీసుకొచ్చిన ఈ రాతి నమూనాలు ఆ చరిత్రను ఒక్కొక్కటిగా బయటపెడుతున్నాయి. ఇక భవిష్యత్తులో చంద్రుడిపై మరిన్ని పరిశోధనలు జరిగితే భూమి పుట్టుక, జీవం, ఆవిర్భావం, సౌర కుటుంబ పరిణామంపై మరింత స్పష్టమైన సమాచారం లభించే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరి చంద్రుడిపై ఇలాంటి పరిశోధనలు అంతరిక్ష విజ్ఞానానికి ఎంత ఉపయోగపడతాయని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి.